अच्छा देने की ना अच्छा మొదటిసారి రెండోసారి మొదటిసారి పత్తి అమ్మితే ఎంత ధర వచ్చింది? 6,600. మరి 7,500 మద్దతు ధర కదా ఇక్కడ అంతే అన్నారు. 6,600 అన్నారు. ఏం పేరు మీ పేరు? పుల్లయ్య గారు. ఎంత వచ్చింది దిగుబడి ఎకరానికి? 4. పెట్టుబడి కూడా పెట్టుబడి పైసలు గవర్నమెంట్ ఇవ్వలేదు. ధర లేక పెట్టుబడి కూడా వచ్చింది లేదు. అంతేనా? ఏమనుకుంటున్నారు మరి రైతులు పాపం? ప్రభుత్వం దారుణం. ఎన్ని ఎకరాలు పెట్టారు పుల్లయ్య గారు? 3 ఎకరాలు పత్తే పెట్టారా? 3 ఎకరాలు పెట్టారు. 4 పిట్టాలే వచ్చింది దిగుబడి. ఎందుకు? వర్షాలు పడా? వర్షాల వల్ల క్రాప్ తగ్గిపోయింది. తేమ చూస్తున్నారా మార్కెట్ లో? తుర్కీలో కూడా మీరు అడగట్లేదా 7,500 మద్దతు ధర రావాలని? సీసీఐ కొనట్లేదా? మార్కెట్ కొనుగోలు కేంద్రం లేదమ్మా. ఇంత పెద్ద మార్కెట్, పత్తి మార్కెట్, ఇక్కడ కొనుగోలు కేంద్రం సీసీఐ ఉండాలిగా. ఎంత నష్టమైంది నీకు? ఎకరానికి ఎంత ఖర్చు అయింది? ఒక నిమిషం ఉంటా మొత్తానికి ఒక నిమిషం ఉంటా ఇంటికి వస్తావా? మరి ఈసారి రైతు బంధు కూడా రాలే కదా? 15,000 ఇస్తామన్నారు కదా? ఏమంటారు మరి అడిగితే? మీ ఊర్లో కాంగ్రెస్ నాయకులు అప్పటి నుంచి చెప్పారు కదా 15 ఇస్తాం మేము వస్తే అన్నారు కదా. ఇప్పుడు అడిగితే ఏమంటున్నారు? మాట అసలు మార్చారు. 4 ఏళ్ళు కష్టాలు పడాల్సిందే అనుకుంటున్నారు. అంటే ఇయరా మరి అడగద్దా గట్టిగా వాళ్ళని మనం? అసలుకే పోయింది. పుల్లయ్య గారు మీరు ఇంతకి మీరు వాళ్ళు కొట్టేశారు. కరెక్ట్ గా చెప్పు. నమ్మకం ఉండదు. కేసీఆర్ రావాలనుకున్నాం. రైతు బంధు డబ్బులు మరి వాళ్ళు మరి వాళ్ళు ఎక్కువ ఇస్తామన్నారు కదా? ఎక్కువ అసలు ఇయరని అంటే నువ్వు ఇయర్ అనుకున్నావా? అసలు వాళ్ళు ఇయరని అనుకున్నా. నువ్వు అనుకున్నా అన్న వాళ్ళ అన్న అంటే మా కొత్తవి 5 ఎకరాలు చెప్తే 5 ఎకరాలు ఒక అద్దం వేశారు. ఒకసారి వేసారు. మనం కూడా సివిల్ సప్లై ఏం చేస్తారంటే దళారులు తక్కువ చేద్దాము ఇమ్మీడియట్ ఐకేపీస్ ఓపెన్ చేయగానే దాన్ని పోటీకి వస్తుంది. ఐకేపీస్ తక్కువ ఏ దళారు అమ్మకూడదు, ఇంటికి వస్తుంది. సో వాళ్ళ అప్పుడు ఐకేపీస్ మనం ఎంఎస్పీలు ఎక్కువ అవుతుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఒకవేళ సీసీఐ ఉంటే గిట్ట ఈ మధ్యవర్తులు సీసీఐ ఎంఎస్పీ కంటే కాకున్నారు. ఇక్కడ ఆగదలుస్తుంది. ఇక్కడనే సీసీ కొనుగోలు చేస్తే ఏ వ్యాపారస్తులు సీసీ కన్నా తక్కువ సీసీ పెట్టుకున్నారు. తెచ్చావా పత్తి? ఎక్కడుంది? పైకి
సతీష్ అది శనికిరా ఇటు వచ్చారండి మీరు ఇటు వచ్చారన్న ఎవరు రఘునాథ్ పాలెం ఎంత పత్తి తెచ్చారు మొదటిసారా రెండోసారా ఎన్ని ఎకరాలు పెట్టారు 2 ఎకరాలు కౌలుకా సొంతమైన కౌలు ఎంత మీరు కౌలు తీసుకున్నారా కౌలు మీ సొంతం మొత్తం 4 ఎకరాలు ఏం పెట్టారు మిరపతోట 2 పత్తి 2 పత్తి దిగుబడి ఎంత వచ్చింది 20 ఇంకో పికింగ్ ఉందా ఒకటేసారి వర్షాలు వల్ల ఏం రేట్ అంటే 7,500 6,500 అంతే పెట్టుబడి వస్తుందా ఏం పేరు పెట్టుబడి రావట్లేదు వచ్చి ఏముంది అప్పుడు మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు 9,000 8,000 పోయింది కదా పత్తి పోయింది 10,000 పోయింది మరి ఇప్పుడు 6,000 తగ్గి ఏమనుకుంటున్నారు మరి రైతులు పెట్టుబడి డబ్బులు వచ్చాయా రావా 15,000 ఇస్తామన్నారు అడగాలి మీరు గట్టిగా ఊళ్ళో వాళ్ళు మీతో చెప్పి ఓట్లు వేయించారు కదా 15,000 ఇస్తామని అన్నారు కదా కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు కౌలు డబ్బులు కూడా రావాలి కదా 2 ఎకరాలకు అప్పుడు ఇస్తామన్నారు కదా కౌలుకు అనుకోండి కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం చేస్తామని అన్నారు కదా ఇవ్వట్లేదా మరి ఏమనుకుంటున్నారు ఊళ్ళో అసలు కష్టం అనుకుంటారు మోసం చేస్తుందా బాగా నష్టమైంది మిర్చి ధర ఏం పోతుందంటే ఈ మధ్యలో అమ్ముతున్నారన్నారు అప్పుడు 22 పోయింది కదా 20-25 పోయింది ఇప్పుడు అది కూడా తగ్గింది మిర్చి ఈ ప్రభుత్వం వచ్చాక ధరలు తగ్గుతున్నాయి రైతులకు కష్టమైంది ఎవరు రైతులు జరిగన్నా జరగన్నా చిన్న మాట్లాడదు ఆయన ఆడే రావాలి అంతే ఉంది రైతుల కోసం కమిషనర్ చుట్టూ తిరగడే సరిపోతుంది అది ఇంతవరకు డబ్బులు పాపం ఉన్నది మీ ఇంట్లో వరద వచ్చిందా వరద వచ్చింది ఎక్కడ రామన్నపేట దానాయగూడెం పాలేదు నియోజకవర్గం వరద డబ్బులు ఇంతవరకు వాళ్ళ మోహన్ అన్ని డీటెయిల్స్ ఫస్ట్ ఇస్తాం ఏం పేరు నీ పేరు ఉపేందర్ అండి ఉపేందర్ గౌడ్ ఏమంటున్నారు అడిగితే మరి ఏమంటున్నారు నెక్స్ట్ లిస్ట్ లో వస్తుంది అంటున్నారు నేను దగ్గర తిరిగి తీసుకొచ్చింది వరద వచ్చి 3 నెలలు మొన్న కూడా మీ ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అడగచ్చు కదా ఏమడుగుతుంది సార్ ఎన్నిసార్లు పోయినా అదే ఎన్నిసార్లు పోయినా అదే
ఆయన పెద్ద మంత్రి కదా. లోన పోయి ఎన్నోసార్లు అడిగినాం అక్కడ కావాలంటే అది చెప్తాను. మీ పేరేంటి? మీరే వెంకటయ్య. మీ ఇల్లు మునిగిందా? ఇంతవరకు డబ్బులు రాలేదు. పైన వాళ్ళకి వచ్చినాయి వాళ్ళ మా పక్కనే మాకు రాలేదు. ఏమంటున్నారు అడిగితే ఏ కాలనీ మీది? మాది ఇక్కడ శారదీ నగర్. మరి ఏమంటున్నారు అడిగితే? ముందుకు పోతాం. ఎంతమందికి రాలేదు ఇంకా? 100 మంది ఉన్నారు. రాలేదండి. రోజుకు 100 మంది ఉన్నారు. సోమవారం నాడు మాత్రం ఒక 100 మంది ఉంటారు. ఏదో ఒక సమాధానం చెప్పండి. ఎంతసేపు పని చేసుకోవాలి కదా, బతకాలి కదా. ఉపేందర్ గౌడ్కి పడలేదు, వెంకటయ్యకి పడలేదు. సబ్జెక్ట్ కూడా దగ్గరలోనే మరి వస్తుంది. సబ్ జైలుకి దగ్గరలోనే ఎనిమిదో నెంబర్ మీడియా డబ్బులు పడలేదు. చెప్పుకోవాల్సి వస్తుంది. మరి కొంతమంది కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో ఒక ఇంట్లో ఇద్దరిద్దరికి ముగ్గురు ఇచ్చారు కదా. ఏమో అర్థం కాదు. పైన ఏం పాపం చేస్తున్నారు? మాకు కూడా పడాలి కదా. నీళ్ళు వచ్చిన నీళ్ళు వచ్చిన వాళ్ళకి పడలేదు. 10 మంది మా బజార్లో ఒక 10 కుటుంబాలు ఇంతవరకు 13 నెలలు కొంతమందికి ఇచ్చి కొంతమందికి రాలేదు. మాట్లాడుతుంది బ్యాంకులలో పడ్డాయి కదా సార్. అది కొంతమంది పడ్డాయి. అడుగుతాం మీ గురించి తప్పకుండా మాట్లాడుతున్నాం. కార్యకర్తలు దయచేసి అన్నా ఇది ప్రైవేట్ వాళ్ళు 6600 అడిగారు. చూసిపోయారు. ఏం మాట్లాడుతున్నారు? రేటింగ్ అడుగుతారు. కొంచెం జరగన్నా. ఇక్కడ పోయారా సీసీఐకి?